సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తిరిగి పూర్తి స్థాయి బలం చేకూరింది. ఆస్ట్రేలియా దిగ్గజం ప్యాట్ కమిన్స్ గాయం నుంచి కోలుకొని జట్టులోకి రావడంతో కెప్టెన్సీ బాధ్యతల్లో మార్పు చోటు చేసుకుంది. కమిన్స్ లేని సమయంలో గత 7 మ్యాచ్లలో జట్టును విజయవంతంగా నడిపించిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇప్పుడు తిరిగి తన సాధారణ ఆటగాడి పాత్రలోకి మారిపాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన కీలక పోరులో కెప్టెన్సీ భారం దిగిపోవడంతో ఇషాన్ తన అసలైన విధ్వంసక రూపాన్ని ప్రదర్శించి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. కేవలం 31 బంతుల్లోనే 74 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాక తన నాయకత్వ ప్రయాణంపై ఇషాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 7 మ్యాచ్లలో జట్టును నడిపించడం తనకొక గొప్ప అనుభవమని, మైదానంలో నిర్ణయాలు తీసుకోవడం చాలా సరదాగా అనిపించిందని అతను వెల్లడించాడు. అయితే వ్యక్తిగత హోదా కంటే జట్టు ప్రయోజనాలు తనకు ముఖ్యమని, కమిన్స్ వంటి అనుభవజ్ఞుడు తిరిగి రావడం జట్టుకు కొండంత అండ అని కిషన్ పేర్కొన్నాడు. నాయకత్వం మార్పు అనేది జట్టు వ్యూహంలో భాగమని, దీనివల్ల డ్రెస్సింగ్ రూమ్ లో ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టమైంది. ప్యాట్ కమిన్స్ నాయకత్వ లక్షణాలపై ఇషాన్ కిషన్ ప్రశంసల వర్షం కురిపిస్తూ అతను జట్టులోకి వస్తున్నాడని తెలియగానే తాను ఎంతో సంతోషించినట్లు తెలిపాడు. కమిన్స్ ఒక ప్రపంచ స్థాయి కెప్టెన్ అని, అతని రాకతో బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారిందని కిషన్ విశ్లేషించాడు. తాను కెప్టెన్ గా ఉన్నా లేకపోయినా జట్టు కోసం తన ఆట తీరులో ఎటువంటి మార్పు ఉండదని, బాధ్యత అనేది పదవిలో మాత్రమే ఉంటుందని స్పష్టం చేశాడు. నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవటం వల్ల తనపై ఒత్తిడి తగ్గిందని, ఇప్పుడు తన పూర్తి దృష్టిని బ్యాటింగ్, వికెట్ కీపింగ్ పై కేంద్రీకరించే అవకాశం దక్కిందని చెప్పాడు. మైదానంలో చురుగ్గా ఉంటూ జట్టుకు అవసరమైన పరుగులు సాధించడమే తన ప్రథమ కర్తవ్యమని, కెప్టెన్సీ గురించి తాను అతిగా ఆలోచించనని కిషన్ పేర్కొన్నాడు. కమిన్స్ మార్గదర్శకత్వంలో ఆడటం యువ ఆటగాళ్లకు ఎంతో స్ఫూర్తినిస్తుందని, అతని వ్యూహాలు జట్టును ప్లే ఆఫ్స్ వైపు నడిపిస్తాయని ధీమా వ్యక్తం చేశాడు. ఇషాన్ చూపిన ఈ పరిపక్వత మరియు జట్టు పట్ల ఉన్న నిబద్ధత పట్ల క్రికెట్ విశ్లేషకులు మరియు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ పై తాను ఆడిన మెరుపు ఇన్నింగ్స్ గురించి స్పందిస్తూ ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఇషాన్ కిషన్ హెచ్చరించాడు. 31 బంతుల్లో 74 పరుగులు చేయడం సంతోషంగా ఉన్నప్పటికీ ఇది తన కెరియర్ లో అత్యుత్తమ ఇన్నింగ్స్ మాత్రం కాదని అతను చాలా వినమ్రంగా చెప్పాడు. తనలో ఇంకా మెరుగైన ఆట మిగిలి ఉందని, రాబోయే మ్యాచ్లలో మరింత భారీ స్కోర్లు సాధించి జట్టును విజేతగా నిలపడమే తన లక్ష్యమని వివరించాడు. ఇషాన్ ఫామ్ లోకి రావడం సన్ రైజర్స్ మేనేజ్మెంట్ కు పెద్ద ఊరటనిచ్చింది. ఎందుకంటే సీజన్ కీలక దశకు చేరుకుంటున్న సమయంలో అతని బ్యాటింగ్ పవర్ ప్లేలో అత్యంత కీలకం కానుంది. కమిన్స్ బౌలింగ్, కెప్టెన్సీ, ఇషాన్ విధ్వంసక బ్యాటింగ్ తోడైతే హైదరాబాద్ జట్టును ఆపడం ఏ ప్రత్యర్థికైనా సవాల్గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.